చైనాలో కోవిడ్ మాదిరి కొత్త వైరస్ చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్ను HKU5 కోగా పేర్కొన్నారు. ఇది కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసి బ్యాటుమెన్గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ధెంగ్లో ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు. ఇందులో గాంఘా లేబొరేటరీ, గాంహో అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం సెల్ జర్నల్లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ వైరస్ మెర్బెకోవైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్కో, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఇది HKUలి కరోనా వైరస్ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు. ఈ వైరస్ను తొలుత హాంకాంగ్ని జపనీస్ పిపిస్టేల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం HKU5-CoV2 నేరుగా లేదా మాధ్యమజీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సామర్థ్యం కోవిడ్-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.